నమస్తే అన్న అందరికీ నమస్కారం. కడప దువ్వూరు ఫేమస్ నెయ్యి దోశ అందరికీ తెలిసే ఉంటుంది. మనం కడప నుంచి కర్నూలుకి వెళ్ళినా కానీ లేకపోతే హైదరాబాద్కి వెళ్ళినా కానీ చాలామంది మనం చూసుకుంటే ఈ అంగడి దగ్గరికి వచ్చి నెయ్యి దోశ తినైతే వెళుతూ ఉంటారు. దీనికి సంబంధించి నేను వీడియో చాలా రోజుల కిందటే పెట్టాను. అలాగే టేస్ట్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో అయితే చెప్తాను. అలాగే ఎవరైనా కడప దువ్వూరు దోశ తిని ఉంటే తప్పకుండా అయితే కామెంట్ చేయండి. అలాగే ఈ యొక్క దువ్వూరు దోశ స్పెషల్ ఏంటంటే కానీ ఇది సుబ్రహ్మణ్యం గారి దోశ టిఫిన్ సెంటర్ అన్నమాట. ఈయన వచ్చేసి నూనె చూడండి, నూనె కానీ అలాగే మనకు నెయ్యి కానీ ఎంత కావాలంటే అంత పోస్తూనే ఉంటారు. మనం వద్దు మహాప్రభు అన్నంత వరకు అయితే ఆయన వేస్తూనే ఉంటాడు. అలాగే చుట్టుపక్కల కానీ లేకపోతే ఎవరైనా హైదరాబాద్ కడప వెళ్ళేవారు కానీ హైవేలలో వెళ్ళేవారు అదే పనిగా వచ్చి అయితే తింటూ ఉన్నారు. నిజంగా ఈ యొక్క దోశ ఎలా ఉందని చెప్పేసి ఈ వీడియోలో అయితే మీకు తెలుపుతాను. అలాగే చూడండి, అలా బొంబాయి చట్నీ వేసి కారం వేసి పప్పల పొడి వేసి మళ్ళా దాని మీద మనం చూసుకుంటే మళ్ళా నూనె వేస్తాడనమాట. అలాగే ఈ యొక్క దోశను చూస్తూ ఉంటే నోరు ఊరుతుంది. కానీ ప్రతిరోజు ఈ దోశను తిన్నారంటే కానీ ఓం నమ శివాయ అయిపోతారు. ఇది మాత్రం కన్ఫామ్ అనమాట. ఆయన ఏంటంటే నెయ్యి ఇష్టం వచ్చినట్టు అద్దె పెడతారు కదా, మామూలుగా దోశను నెయ్యిలో అయితే ముంచేస్తారనమాట. మనం వడ కానీ లేకపోతే బజ్జీ కానీ బోండాలు ఏవైతే ఉన్నాయో నూనెలో వేస్తామన్నమాట, పూరి కానీ అటువంటివి. ఈయన అలా మాదిరిగా మనం చూసుకుంటే నెయ్యి నూనెలో అయితే దోశనైతే ముంచేస్తూ ఉన్నాడు. చూడండి, చూస్తుంటేనే నోరు ఉరుతుంది కదా. అలాగే ఎవరైనా తిని ఉంటే తప్పకుండా అయితే కామెంట్ చేయండి దోశ ఎలా ఉంది. నేను తిని దోశ ఎలా ఉందో మీకు చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, నేనైతే 2 నెయ్యి కారం దోశలు అయితే ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఒక్కొక్కటి 180 రూపాయలు అయితే పడడం జరిగింది. అలాగే నేను మా పెద్దమ్మ కొడుకు చూసుకుంటే సొగం వేసుకున్నాము. అలాగే నెయ్యి నేను ఆయనకి చెప్తానే ఉన్నా నెయ్యి కొద్దిగా అనే కానీ ఆయన అయితే వినడం లేదనమాట. నెయ్యి ఇష్టం వచ్చినట్లయితే వేసేస్తున్నాడు. అలాగే దోశ మనం చూసుకుంటే తింటా అంటే నాకు దోశ తిన్నట్టే లేదనమాట. నెయ్యి ఏదైతే ఉందో అది తాగినట్టయితే అనిపించింది. అలాగే నేను వచ్చేసి హాఫ్ దోశ తీసుకుంటే మళ్ళీ నాకైతే ఫుల్ దోశ అయితే రావడం జరిగింది. ఫుల్ దోశ చూడండి, దోశ అయితే పెద్దది. ఒకటి తిన్నామంటే కానీ రాత్రి వరకు అయితే ఆకలి కాదు. ఒక్కొక్క దోశ 180 రూపాయలు అనమాట. అలాగే ఇంకా నీకు జీడిపప్పు కానీ పన్నీర్ కానీ అవి కూడా ఉన్నాయి. ఆ దోశలు 350 250 అలాగైతే ఉన్నాయి. అలాగే నేను ఫస్ట్ టైం అనమాట దోశ తింటూ ఉంటే నెయ్యి తాగిన ఫీలింగ్ అయితే కలిగింది. ఆ బొంబాయి చట్నీ కారం పప్పుల పొడి అయితే వేసి ఇచ్చేసాడు. వేడిగా ఉంది దోశ. అలాగే దోశ కూడా మనం చూసుకుంటే బాగా రోస్ట్ అయింది కాబట్టి బాగా క్రిస్పీగా ఉందన్నమాట. అలాగే కడప దువ్వూరులో దోశ ఎవరైనా తిని ఉంటే తప్పకుండా అయితే కామెంట్ చేయండి అన్న. నాకైతే దోశ తిన్న ఫీలింగ్ అయితే లేదు, నెయ్యి తాగినట్టు అనిపించింది. ఎందుకంటే మనం ఉండేది చెప్పాలన్నమాట. నెయ్యి అంత వేయకుండా వేయాల్సినంత వేసి దూరగా వేయించిస్తే కానీ బాగుంటుంది. కానీ ఎప్పుడైనా మనము ఆ వైపు వెళ్ళినప్పుడు మాత్రం తప్పకుండా అయితే ట్రై చేయండి. మనం అదే పనిగా వెళ్ళి తినాల్సిన అవసరం లేదని అయితే నాకైతే అనిపిస్తూ ఉంది. మీరు ఎప్పుడైనా ఏదైనా పని మీద దువ్వూరు కానీ కర్నూలు కానీ ఆ పరిసర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు తప్పకుండా అయితే ట్రై చేయండి. 1-2 సార్లు తింటే ప్రాబ్లం లేదు. కానీ మనము వారంలో 2-3 సార్లు నెలకు 4-5 సార్లు తిన్నామంటే కానీ రోగాలు కూడా అయితే తప్పకుండా అయితే వస్తాయన్నమాట. అలాగే దోశ ఎవరికైనా మీకు నచ్చి ఉంటే తప్పకుండా అయితే కామెంట్ చేయండి అన్న. అలాగే మరిన్ని వీడియోల కోసం మన యొక్క ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే తప్పకుండా అయితే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే కానీ నేను మరిన్ని వీడియోలు చేయడానికి అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.